ఈ రుద్రాక్షలో కూడా ఫేక్ ఉండొచ్చంటారా? ఫేక్ ఉంటుందండి. ఉండొచ్చక్క 200% ఉంటది. ఓకే. 2 రీజన్ అదే. దాన్ని కట్ చేసి చూసుకోవచ్చు. లేదంటే ల్యాబ్ టెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఒకవేళ రుద్రాక్ష తీసుకోవాలి అనుకునేవారు ఎక్కడ తీసుకుంటే బెటర్ అనుకుంటారు? మేడం ఇప్పుడు నేను మీకు విత్ సర్టిఫికేట్ నేను ప్రొవైడ్ చేస్తున్నా. ఈవెన్ కరంగలి మాల గావచ్చు, రుద్రాక్ష గావచ్చు, నా దగ్గర ఏకముఖి రుద్రాక్ష నుంచి 14 ముఖి రుద్రాక్ష వరకు నా దగ్గర అవైలబుల్‌లో ఉంది. ఓకే. దాన్ని బట్టి మీరు ఎలా యూజ్ చేసుకుంటే మీకు కావాలనుకుంటే అది నేను మీకు సర్టిఫైడ్ సమేతం మీకు ల్యాబ్ టెస్ట్ చేసి మరి ఇస్తాను. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో తీసుకున్నా సరే చాలా వరకు సర్టిఫికేట్ అనేది మేము ఇస్తాం. వాటర్‌లో వేసి చూపిస్తాం అంటున్నారు. మరి మీరిచ్చే సర్టిఫికేట్‌కి, వాళ్ళిచ్చే సర్టిఫికేట్‌కి డిఫరెన్స్ ఏముంది? మేడం మీకు నమ్మకం లేకపోతే నేను కట్ చేసి చూపిస్తాను. నాకొక ఐటెమ్ ఇప్పుడు మీరొచ్చారు. హ్మ్. ఇది జెన్యూన్ అవునా? కాదా? అని మీకు నమ్మకం లేకపోతే ల్యాబ్ టెస్ట్ నాది జెన్యూనే ఉంటుంది. మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్ మీకు ఆ వెబ్‌సైట్ పేజ్‌కి తీసుకువెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు నేను మీకు ఇచ్చాను. మీరది స్కాన్ చేస్తే మీ ఫోన్‌లో మీరు ట్రై చేయండి. స్కాన్ చేస్తే డైరెక్ట్ ఆ వెబ్‌సైట్ తీసుకెళ్ళిపోతుంది. పలానా మాల, పలానా వెయిట్ ఉంటుంది, పలానా బీడ్స్ ఉంటుంది అని మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది వెబ్‌సైట్‌లో. ఓకే. కాబట్టి నేనిచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఉంది. ఇన్ కేస్ మీకు అంత నమ్మకం లేదంటే ఒకసారి వస్తే, మీకు నమ్మకం లేదంటే ఒకటి కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి. చూసిన తర్వాత కొనండి పర్వాలేదు.